హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ ప్రభుత్వము ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఉచిత రేషన్ పంపిణీ విధానంలో కొన్ని కొత్త మార్పులను తీసుకురావడం అయితే జరిగింది. ఆ మార్పులేంటో మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా ఈ సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కిట్స్ అనేటువంటివి కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు. వీటి ద్వారా మీకు ఎన్ని రకాల సరుకులు, ఏమేమి సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నారు. అసలు ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి రేషన్‌ను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎవరికి పంపిణీ చేస్తారు? ఈ వివరాలన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పినటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. క్లియర్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మన ఏపీలో ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వము ఉచిత రేషన్ పంపిణీ విధానాల్లో కొన్ని కొత్త మార్పులనైతే తీసుకురావడం అయితే జరిగింది. ఇంక నుంచి ఈ మార్పులనేటువంటివి మనకు అమల్లోకైతే వస్తాయన్నమాట. అవేమిటో కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. దాని తర్వాత ఈ చంద్రన్న కిట్స్ ద్వారా వచ్చేటువంటి సరుకులేంటి, మీకు ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి, ఈ వివరాలన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇక మొట్టమొదటిగా మనకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. రేషన్ షాపుల్లో కొత్తగా రేషన్‌తో పాటుగా ఇవి కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు. ఓకేనా? బియ్యంతో పాటుగా జొన్నలు, దాని తర్వాత గోధుమ పిండి, నెక్స్ట్ వచ్చేసి త్వరలో రాగులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, బియ్యం కోటాలో వచ్చేసి కొద్దిపాటి మార్పులనైతే తీసుకొచ్చారండి. ప్రస్తుతం ఇచ్చేటువంటి బియ్యంలో 3-5 కిలోలు తగ్గింపు చేసుకొని, వాటి స్థానంలో జొన్నలనైతే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకొని, సో, ఈ బియ్యం 3-5 కేజీలు తగ్గించుకొని జొన్నలనైతే పంపిణీ చేస్తారనమాట. అది కూడా మీకు ఇష్టమైతేనే. సో, మీకు ఫర్ ఎగ్జాంపుల్‌గా వచ్చేసి మీ ఫ్యామిలీలో మీకు ఒక 15 కేజీలు బియ్యమైతే వస్తుందనుకోండి. సో, అందులో ఒక 3-5 కేజీలు బియ్యం అనేది తగ్గించుకొని, అది కూడా మీ యొక్క అనుమతితోనే. సో, మీరు కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే మీకు బియ్యమే కావాలంటే బియ్యం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ 3-5 కేజీలు బియ్యం తగ్గించుకొని, దానికి బదులుగా జొన్నలనైతే పంపిణీ చేస్తారని చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇక గోధుమ పిండికి భారీ రాయితీ కూడా ఇస్తూ ఉన్నారండి. మార్కెట్ ధర వచ్చేసి రూ. 64 ఉండగా, రేషన్ షాపుల్లో దీన్ని కేవలము రూ. 16కి మాత్రమే అందిస్తూ ఉన్నారు. సో, ఒక రేషన్ కార్డ్‌కి ఒక కిలో ప్యాకెట్ మాత్రమే మీకు ఇవ్వటం జరుగుతుంది. సో, ఇక రూ. 16 నుంచి రూ. 20 మధ్య లోపలైతే ఉంటుంది. ఓకేనా? సో, మీకు రూ. 64 బయట కొనాలంటే మీకు ఎక్కువ ధర అయితే పడుతుంది కాబట్టి రేషన్ షాపుల్లో మీరు కేవలం రూ. 16కి మాత్రమే తీసుకోవచ్చు ఒక ప్యాకెట్. ఇవన్నీ కూడా మనకు ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ 1 తారీఖు నుంచైతే అమల్లోకైతే రావడం జరిగింది. జనవరి 1 తారీఖు నుంచి. మీకు యాక్చువల్‌గా ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి రేషన్ వచ్చేసి 1 తారీఖున అందరికీ కూడా హాలిడే కాబట్టి ఆ రోజునైతే లేదు. రేషన్ షాప్స్ ఉండవన్నమాట. సో, దాని తర్వాత నిన్నటి నుంచి మనకు 15 తారీఖు వరకైతే ఉచిత రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. సో, మీరు ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్స్ ఏవైతే ఉంటాయో, ఆ రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్లి మీ రేషన్ కార్డ్ తీసుకువెళ్తే, సో, దాన్ని బట్టి మీకు ఎంత పరిమాణం రావాలి, ఆ వివరాలన్నిటి కూడా చూసి వాళ్ళు మీకు అంత పరిమాణం అయితే ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో, మనకు 15 తారీఖు వరకైతే ఇస్తారండి. అండ్ దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మనకు ఈ చంద్రన్న కిట్స్ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. దీంట్లో వచ్చేసి మాక్సిమము మనకు ఈ బియ్యము యాస్ వెల్‌గా మీకు ఇచ్చేటివే. దాని తర్వాత ఒక కిలో చక్కెర ప్యాకెట్టు, దాని తర్వాత కందిపప్పు, నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి 1 కిలో, దీంతో పాటుగా రాగులు, జొన్నలు, ఇక బెల్లం ప్యాకెట్టు, దాని తర్వాత నెయ్యి ప్యాకెట్ ఒకటి. సో, ఈ రకాల సరుకులన్నిటిని కూడా మీకు ఆ కిట్ ద్వారా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కిట్స్ అనేటువంటి వాటిని తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, మీకు 15 తారీఖు వరకైతే పంపిణీ చేస్తారు. సో, ప్రతి ఒక్కరు కూడా వెళ్లి తీసుకోండి. ఎవరెవరికి మాత్రమే ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు అంటే రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు, వైట్ రేషన్ కార్డు, బియ్యం కార్డ్ ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. రిమైనింగ్ వాళ్ళకి ఎవరికీ కూడా ఇవ్వరు. సో, ఎవరికి ఇవ్వరు అంటే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు. ఓకేనా? ప్రభుత్వ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళెవరికీ కూడా ఈ రేషన్ కిట్స్ కానీ, రేషన్ కానీ ఇవ్వరనమాట. ఓకేనా? సో, ఫైనల్‌గా వచ్చేసి ఇదండి. సో, మనకు ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ పంపిణీలో తీసుకొచ్చినటువంటి భారీ మార్పులనేటువంటివి ఇవి. అండ్ దీంతో పాటుగా చంద్రన్న
కిట్స్ ద్వారా మీకు ఎన్ని రకాల సరుకులనేటువంటివి ఇస్తారు. ఓకేనా. సో, ఒక బ్యాగ్ టైప్‌లో అయితే ఇస్తారండి మీకు. ఆ బ్యాగ్‌లో ఈ సరుకులన్నిటిని కూడా అమర్చి ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసే ఉంటారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో, సేమ్ అలాగే మనకు పంపిణీ అనేది జరుగుతుంది. సో, మీకు ఈ ఎన్‌డీయూ వాహనాలైతే రావు కాబట్టి మీరు రేషన్ షాప్స్ దగ్గరికే వెళ్లి ఈ రేషన్ అనే దాన్ని తీసుకోవాల్సయితే ఉంటుందండి. ఓకేనా. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి. రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అప్డేట్ అయితే పూర్తి చేసుకోండి. సో, ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా? లేదా? మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ ఈకేవైసీ అప్డేట్ చేపించుకోవాల్సిందే. లేదు అనుకుంటే ఆ పర్సన్‌కి సంబంధించి మాత్రమే రేషన్ అనేది నిలిపివేస్తారు. రిమైనింగ్ పర్సన్స్‌కి సంబంధించిన రేషన్ బియ్యం అయితే ఇస్తారనమాట. అందువల్ల చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ రేషన్ కార్డ్స్‌కి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. సో, మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్స్‌కి వెళ్లి అక్కడ రేషన్ డీలర్స్ గనుక కలిసినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషన్ ద్వారా మీకు బయోమెట్రిక్ తీసుకొని ఈకేవైసీ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇదొకసారి గమనించండి. ఫ్యూచర్‌లో మీరే అనేక ఇబ్బందులనైతే ఎదుర్కొంటారు. ఓకేనా. అండ్ దాని తర్వాత వచ్చేసి ప్రస్తుతము మనకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్‌కి సంబంధించిన సర్వే అనేదైతే జరుగుతోంది. ఈ యొక్క యూనిఫైడ్ బెనిఫిట్ కార్డ్స్‌కి సంబంధించి మీరు తప్పకుండా సర్వే పూర్తి చేసుకోండి. మీరు పథకాలనేటువంటివి కూడా పొందగలుగుతారు ఈ కార్డ్ అనేది తీసుకోవడం ద్వారా.